హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర ఒక డయాగ్రిడ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి. మనం చూడొచ్చు. ఇప్పుడు 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర అయితే ఉన్నాము. ఈ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ని ఎల్ఎన్టీ కంపెనీ వారు నిర్మాణం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక డయాగ్రిడ్ని అయితే 2వ లెవెల్ డయాగ్రిడ్ లెవెల్లో మనం చెప్పుకున్నాం కదా. ఫస్ట్ లెవెల్ డయాగ్రిడ్ మొత్తం కూడా పూర్తయింది. 2వ లెవెల్లో ఒక డయాగ్రిడ్ని అయితే క్రేన్ సాయంతో లిఫ్ట్ చేసి ఆ ప్లేస్లో అయితే సెటరేట్ చేస్తూ ఉన్నారు. మనం అది క్లియర్గా చూడొచ్చు. బహుశా ఇది ఎవరు చూసి ఉండరు, ఎందుకంటే మనం చూసే సమయానికే, ఎప్పుడైనా ఐకానిక్ టవర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చూసే సమయానికే ఈ డయాగ్రిడ్లు ఇన్స్టాల్ చేసి ఉంచుతారు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి మనం వెళ్ళే సమయానికి ఈ డయాగ్రిడ్ని అయితే లిఫ్ట్ చేసి పెడుతున్నారండి. ఇది చాలా పెద్ద డయాగ్రిడ్. మనం ఫోన్లో చూస్తుంటేనో లేదంటే స్క్రీన్ మీద చూస్తుంటేనో చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ చాలా పెద్ద డయాగ్రిడ్. ఒక్కొక్కటి 8 టన్నుల బరువు అయితే ఉంటుందని చెప్తూ ఉన్నారు కార్మికులు. వీళ్ళంతా చూడొచ్చండి. అయితే ఈ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర మనం చూస్తున్నటువంటి ఈ డయాగ్రిడ్ ఏదైతే ఉందో, ఇది 2వ లెవెల్లో డయాగ్రిడ్ 2వ లెవెల్లో నిర్మాణం చేస్తున్నారని మనందరికీ తెలుసు, మనం చెప్పాం కనుక. అయితే ఈ నిర్మాణం చేసే ఈ డయాగ్రిడ్తో కలుపుకొని ఇప్పటికీ 5 డయాగ్రిడ్లు అయితే పూర్తవుతాయండి 2వ లెవెల్లో. అంటే పనులు జరుగుతున్నటువంటి వేగాన్ని మనం అయితే చూడొచ్చు. చూసారా, మనం దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి పర్మిషన్ ఏమి ఉండదు, కానీ ఈ విధంగా దూరం నుంచి తీసుకోవడానికి మాత్రం పర్మిషన్ ఉంటుంది. ఇక్కడ కింద కూడా చూడొచ్చు. ఫస్ట్ లెవెల్ డయాగ్రిడ్ అంతా కూడా పూర్తయిపోయింది. దీనికంటే ముందు మనం చూడొచ్చు, పక్కనే 4 డయాగ్రిడ్లు అయితే ఉంటాయి. అవి కోరువాలు అయితే అడ్డంగా రావడం వలన కనిపించదు. చూసారా ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారో. ఇది పెద్ద క్రేన్ అండి. మనం చూస్తున్నటువంటి ఈ 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర సెంటర్లో కూడా ఒక టవర్ క్రేన్ అయితే ఇన్స్టాల్ చేశారండి. అంటే ఇంత పెద్ద పెద్ద బరువులు మోయడానికి టవర్ క్రేన్లు చాలా అవసరం అవుతాయి. మొత్తం ఒక్కొక్క ఐకానిక్ టవర్ దగ్గర 2 టవర్ క్రేన్లు అయితే పనిచేస్తూ ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని వీల్స్ క్రేన్లు కూడా పనిచేస్తూ ఉన్నాయి. చూసారా ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తున్నారో మీరైతే చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ డయాగ్రిడ్ని బోల్ట్ ఫిట్టింగ్ సాయంతో సెట్ చేస్తారు. ఇక తర్వాత మొత్తం వెల్డింగ్ సాయంతో జాయింట్ చేసేస్తారు. కింద లెవెల్లో కూడా డయాగ్రిడ్లు అన్ని నోడ్లు కూడా ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి. పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి, మనం చూడొచ్చు. ఇక తర్వాత అండి, మీకు ఇక్కడ జరిగేటువంటి పని ఇంకొకటి చూపించాలి అని అనిపించిందండి. ఏంటంటే ఈ ఐకానిక్ టవర్స్ చుట్టూతా కూడా ఈ విధంగా కాంక్రీట్ వాల్ని అయితే నిర్మాణం చేశారు. కొన్ని చోట్ల కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. అయితే ఇక్కడ భూమి లోపల మునిగిపోయేటువంటి ఈ కాంక్రీట్ వాల్ ఏదైతే ఉందో, అక్కడ ఒక ప్లాస్టిక్, ఇది చూసారా, ఇదంతా కూడా ప్లాస్టిక్ షీట్ని ఫస్ట్ బ్లాక్ కలర్ వేసేసి పెయింట్ వేసేసి దానిపైన ఈ విధంగా బ్లాక్ కలర్ ప్లాస్టిక్ షీట్ని అతికించి ఇక తర్వాత దాన్ని అయితే మట్టిలో పూడ్చి వేస్తారు. ఇది దగ్గరికి వెళ్ళి కూడా చూశానండి. ఇది ఐకానిక్ టవర్ చుట్టూతా కూడా జరుగుతున్నటువంటి పని. అసలు చాలా ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మనం చూస్తున్నామో ఈ కాంక్రీట్ వాలు, ఇది చాలా ప్రధానమైనదండి. ఈ కాంక్రీట్ వాలు 2014, 2019లో నిర్మించకపోవటం వలనే గడిచిన 5-6 సంవత్సరాలుగా ఈ ఐకానిక్ టవర్స్ ఎంతవరకు అయితే నిర్మాణం జరిగిందో అదంతా కూడా నీటిలో మునిగిపోయి ఉంది. ఇక తర్వాత మనం ఐకానిక్ హైకోర్టు భవనం దగ్గరికి రావడం జరిగింది. ఈ ఐకానిక్ హైకోర్టు భవనం దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి వివరాలు మనం చాలా స్పష్టంగా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుకున్నట్లయితే మొత్తం 16 పోర్లు అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఈ 16 పోర్లలో కూడా 14 పోర్లు నిర్మాణం పూర్తయిపోయింది. ఏవైతే పూర్తయిపోయినటువంటి పోర్లు ఉన్నాయో వాటికి ఫస్ట్ లెవెల్లో స్లాబు వేయడం కోసం సన్నాహకాలు అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సెంటర్లో ఉన్నటువంటి పోర్ మనం చూస్తున్నాం కదా, అది కట్ చేస్తూ ఉన్నారు. గడిచినటువంటి
5, 6, 7 సంవత్సరాల్లో అది పూర్తిగా వాటర్‌లో మునిగిపోయి ఉండడం వలన అదంతా కూడా కట్ చేసి మరలా కొత్తగా రాఫ్ట్ ఫౌండేషన్ కూడా వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. చూసారా? మనం దగ్గరికి వెళ్లి కూడా చూద్దామండి. ఫస్ట్ లెవెల్‌లో స్లాబ్‌కి ఏ విధంగా సన్నాహకాలు జరుగుతున్నాయి అనేటువంటి వివరాలని భారతదేశంలోనే మొట్టమొదటి ఈ విధమైనటువంటి హైకోర్టు భవన నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఇది కూడా స్లాబ్ లెవెల్‌కి అయితే వెళ్ళింది. అక్కడ కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయండి. మనం చూస్తున్నటువంటి ఈ హైకోర్టు భవనం ఏదైతే ఉందో ఈ భవనాన్ని కూడా ఎన్సీసీ కంపెనీ వాళ్ళే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. పక్కనే భీమా కంపెనీ కూడా ఉంది. ఏదైతే ఈ హైకోర్టు భవనానికి కావాల్సినటువంటి ఈ ఐరన్ ఇదంతా కూడా డిజైనింగ్ ఐరన్ అంతా కూడా ఈ భీమా కంపెనీయే తయారు చేసిస్తుంది. చాలా ఎక్కువగా ఐరను మరియు కాంక్రీట్ని అయితే వాడుతున్నారు. చాలా పటిష్టంగా నిర్మాణం చేస్తున్నారండి. మనకి ఈ ఫోన్లో చూస్తుంటే ఈ కట్టడాలన్నీ ఫోన్లో చూస్తుంటే చాలా చిన్నవిగా ఉంటాయి కానండి అసలు ముఖ్యంగా మనం చూస్తున్నాం కదా ఈ పిల్లర్స్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి. మనం ఫోన్లో చూస్తుంటేనో స్క్రీన్ మీద చూస్తుంటేనో చాలా చిన్నవిగా అనిపిస్తాయి కానీ చాలా పెద్ద పెద్ద కట్టడాలు మనం రియల్గా చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత పెద్ద పెద్ద కట్టడాలా, ఇంత కాంక్రీట్ వాడుతున్నారా, ఇంత ఐరన్ వాడుతున్నారా అని మనకి చూసారా అసలు ఎంత పకడ్బందీగా నిర్మాణం చేస్తున్నారంటే ఇదంతా కూడా తెల్లగా కనిపిస్తున్న ఈ వైట్ కలర్ అంతా కూడా కొత్తగా నిర్మాణం జరిగిందే. ఇక్కడ ఒక పిల్లర్ తాలూకు వర్కు ఇవన్నీ చూసారా. పనులైతే హైకోర్టు భవనం దగ్గర చాలా వేగంగానే జరుగుతూ ఉన్నాయి. ఇది మనం ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే హైకోర్టు భవనం దగ్గర పనులు మొదలైన దగ్గర నుంచి ఏ రోజు కూడా ఆగినటువంటి పరిస్థితి లేదండి. పనులైతే జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకి ప్రధానమైనటువంటి భవన కట్టడాలు పైకెందుకు రావడం లేదు అంటే మనందరికీ తెలిసిన విషయాలే. ఇది గడిచినటువంటి కాలంలో నీటిలో మునిగిపోవటం వలన వాటన్నిటిని మరలా తిరిగి డీవాటరింగ్ జరగడం, తిరిగి మరలా వాటి యొక్క పటిష్టతని పరీక్షించడం, మరలా తిరిగి పనులు మొదలు పెట్టడం. అంతేకాకుండా ఈ ఫౌండేషన్ వర్క్ అనేది భూమి లోపలికి 30-40 అడుగుల లోతులోకి నిర్మాణం చేయటం వలన ఇంత లేట్ అవుతుంది. కానీ వన్స్ ఒక్కసారి కనుక నిర్మాణం పైకి వచ్చిందంటే ఇక్కడ కూడా ఐకానిక్ భవనం టవర్ల లాగానే ప్రతి 10-15 రోజులకు ఒక ఫ్లోర్ అయితే నిర్మాణం చేస్తారని మనకైతే తెలుస్తుంది. చూసారా ఇదంతా ఫస్ట్ లెవెల్ స్లాబ్కి అయితే ఇక్కడ పరిస్థితులు ఈ షట్టరింగ్ వర్క్ అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం అయితే క్లియర్గా చూడొచ్చు. షట్టరింగ్ వర్క్ జరుగుతుంది స్లాబ్ కోసం. ఇదండి ప్రస్తుతానికి ఐకానిక్ హైకోర్టు భవనం దగ్గర ఉన్నటువంటి అప్డేటు. మనం ఈ హైకోర్టు భవనం దగ్గర వీడియో తీసి మీకు అప్డేట్ ఇచ్చి ఇంచుమించు 20 రోజులు అవుతుంది. ఈ 25 రోజుల్లో మనం చూడొచ్చు స్లాబ్ లెవెల్కి అయితే షట్టరింగ్ వర్క్ జరుగుతూ ఉంది పూర్తయిపోయినటువంటి ఫ్లోర్లలో. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఏ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తాను, మీకైతే తెలియజేస్తూ ఉంటాను. దయచేసి వీడియో చూస్తున్నటువంటి అందరికీ అమరావతి అప్డేట్ వీడియోలని అంటే డెవలప్మెంట్ వీడియోలని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అన్ని వీడియోలు. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అమరావతి పైన, అమరావతిలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ వీడియోలు ప్రపంచానికి తెలియాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసి షేర్ చేస్తే యూట్యూబ్ అనేది ఇంకా చాలామందికి రికమెండ్ చేస్తుంది. దీనివలన అమరావతిలో జరిగే పనులు అందరికీ తెలుస్తాయి. చూశారు కదా షట్టరింగ్ వర్క్ ఎలా జరుగుతుందో. ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించినటువంటి ఫస్ట్ లెవెల్కి సంబంధించి స్లాబ్ వర్క్ కోసం షట్టరింగ్ అయితే జరుగుతూ ఉంది. మనం ఇక్కడ నుంచి కూడా ఇంకా క్లియర్గా చూడవచ్చు. ఇది ఈ వీడియో గురించి వివరణ. మరొక మంచి అమరావతి అప్డేట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సెలవు. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.